వెల్కమ్ టు మై ఛానల్ జమ్ముల శ్రీదేవి 777. ఈరోజు గార్డెన్ వీడియో చూడండి. ఈరోజు మెరూన్ రెడ్ కలర్ ఫ్లవర్స్ 2 పూసాయి. ఒకటి హార్వెస్ట్ చేశాను, ఇంకొకటి రేపటికి విచ్చుకుంటుంది. అలాగే మల్లె చెట్టు కూడా మళ్ళీ చిగుళ్ళు వేస్తుంది చూడండి. కాకర చెట్టు పూత వచ్చింది. అలాగే ఒక కాకరకాయ కూడా కాసింది చూడండి. ఇంకా పిందెలు ఉన్నాయి, 1 2, ఈడొకటి పిందె 3, ఇది ఇక్కడ 1 4, 4 1 5, ఇదొకటి చిన్నది 5 పిందెలు ఉన్నాయి. మొన్న మెరూన్ రెడ్ ఒకటి ఫ్లవర్ పూసింది చూడండి, రెక్కది. ఇప్పుడు విరజాజి చెట్టు చూపిస్తున్నాను చూడండి. చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చాయి. కొమ్మకు ఫ్లవర్స్ చూడండి. విరజాజి చెట్టుకు నేను ఇది మామూలు సెంటు జాజి. మొన్న మెంతికూర వేసాను చూడండి, చిన్న టబ్బులో వేసాను. టేబుల్ రోజా మెంతికూర చూడండి. ఇది వంకాయ చెట్టు ఫ్లవర్స్. ఇక్కడ పారిజాతం చెట్టు, ఇది ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ఫ్లవర్స్ నవంబర్లో అలా వస్తాయేమో తెలియదు, వస్తే నవంబర్కి వస్తాయి. ఇందులో మీకు ఒక చూపిస్తాను చూడండి. వెల్లుల్లి పెట్టాను చూడండి. వెల్లుల్లి పెట్టాను. ఇది డ్రాగన్, ఇది వచ్చి మనీ ప్లాంట్. మేము ఇల్లు మారుతున్నప్పుడు అంతా తీగలంతా పోయాయి. ఇప్పుడు ఉన్నది అది ఇప్పుడు గుబురుగా వస్తుంది. ఇవి మాత్రం డబల్ కలర్ రెక్క మందారం మాత్రం రోజు 4, 5 పూస్తూనే ఉంటాయి. నేను ఎక్కువగా రైస్ కడిగిన వాటర్ మాత్రం ఇస్తూ ఉంటాను, రోజు విడిచి రోజు. ఇవి వచ్చి కనకాంబరాలు, ఇవి పింక్ మందారం, ఇవి ఎల్లో ఆల్మండా చూడండి.
ఇది పింక్ కలర్ టికోమా. ఇది వచ్చి నేను కొమ్మ పెట్టాను కదండి, ఆ కొమ్మకు చూడండి ఎలా ఫ్లవర్స్ వస్తున్నాయి. గన్నేరు, రెక్క గన్నేరు. దీనికి ఏర్లు వచ్చేంత వరకు నేను వాటర్లో పెట్టి ఏర్లు వస్తానే నాటాను. చూడండి ఎంత పెద్దగా అయిందో. నేను పెట్టింది ఇంతే చూడండి, ఇది వరకే పెట్టింది నేను కొమ్మ. అక్కడి నుంచి ఇంత కొమ్మ పెరిగి పైన పూలు వస్తుంది. ఇది కరివేపాకు చెట్టు. ఇవి కనకాంబరం, ఇంకో రెండవ చెట్టు. ఇది చూడండి షో ఫ్లవర్స్. ఇది పింక్ ఆల్మండ్. మొగ్గలు వచ్చాయి. ఈరోజు 4 ఫ్లవర్స్ వచ్చాయి. ఇది ఎల్లో కలరు రోజా మొక్కండి. చూడండి బాగా మొగ్గలు వచ్చాయి. మొన్న 2 పూసాయి ఎల్లో రోజా. ఇప్పుడు మళ్ళీ 4 పూస్తుంది. ఇది చూడండి, ఇది కూడా నేను కొమ్మ పెట్టినది, రెక్కమందారం. ఇది ఇంకా ఫస్ట్ ఇంకా పూలు పూయలే ఈ కొమ్మ. ఆ కొమ్మకు మాత్రం 2 పూసాయి, 4 పూసాయి ఇప్పటికి. ఈ కొమ్మకు ఇంకా ఫ్లవర్ కూడా రాలేదు. వస్తుంది ఇప్పుడు, బాగా చెట్టు పెరుగుతుంది కాబట్టి వస్తుంది. చిక్కుడు చెట్టు పెట్టానండి, చూడండి ఎంత పెద్ద తీగ వచ్చిందంటే అంత పెద్ద తీగ వచ్చింది. ఇంకా ఫ్లవర్ రాలేదు. చిక్కుడు మొక్క అదే పడి మొలిసింది, నేనేం పెట్టలేదు. ఇంకా పూత రాలేదు, కాత రాలేదు. మళ్ళీ కాయలు కాసినప్పుడు చూపిస్తాను. చూడండి చిక్కుడు తీగ ఎంత వరకు పోయింది. ఇదంతా అదేనండి, ఇటు నుంచి అటు అటు ఇటు వచ్చింది. ఈ చెట్టు అయితే నేను ఎన్నిసార్లు తెచ్చి నాటానంటే 5-6 సార్లన్నా ఉంటుంది. ఎప్పుడు చూసినా చనిపోవడమే జరిగింది ఇది. ఎందుకంటే నేను బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్లే చనిపోయింది అనుకుంటాను ఆ చెట్టు. ఈ చెట్టుకు అవి సెట్ కాలేదు. కేవలం ఎరువు మాత్రమే వేయమన్నారు నర్సరీ వాళ్ళు. అందుకు ఎరువు వేసే పెంచాను. చూడండి మొక్క అయితే చాలా చిన్నదిగా ఉండేది, ఇప్పుడు పెరిగి చూడు. నేను ఇంకా కొమ్మలు తుంచాను. మీరు ఎవరైనా ఇలాంటి చెట్టు కన తెచ్చుకొని నాటుకుంటే మాత్రం ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్, ఏంటంటే రాక్ పాస్పేట్ అవి ఇవి వేస్తారు, అట్లాంటివన్నీ వేయకండి. ఈ చెట్టుకు మాత్రం ఎరువు తప్ప మరొకటి వేయకండి. రైస్ వాటర్ పోయండి. రైస్ వాటరు, ఆనియన్ పీల్స్ రైస్ వాటర్లో నానబెట్టి వేయండి. చెట్టు మాత్రం బాగా వేపుగా పెరుగుతుంది. దాని ప్రత్యేకత అది. ఆ చెట్టుకు అవన్నీ సెట్ కావు అన్నది నాకు బాగా అర్థమైంది. ఇది కాయేది 200 మొక్కలు. ఇదైతే అంత కొమ్మ ఉండింది, అంత పోయి ఈ కొంచెం నిలబడ్డది. అంత పెద్ద చెట్టు పోయి అదొకటే నిలబడింది. ఏమంటారు, ఇది చూడండి బెంగళూరు మందారం హైబ్రిడ్. ఎంత పెద్ద ఫ్లవర్ చూడండి, మీరే చూడండి.
ముట్టుకుంటే కరెక్ట్గా అరచేయంత ఉంటుంది చూడండి. ఇలాంటి ఒక్క పువ్వు పెట్టినా కూడా దేవుడికి చాలా బాగుంటుంది. అంజీరుకు ఇంతకుముందు 3 వచ్చాయని చెప్పాను కదండి, అవన్నీ పోయాయి, ఎండకు ఎండిపోయి ఇప్పుడు అన్నీ మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చాయి. చూడండి, కొమ్మకు ఒక కాయ వచ్చింది. చూడండి, అంజీరు కొమ్మకు కాయలు ఇక్కడ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బై అండి.